వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులున్నా. ఈ రోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు, 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు, వెంటనే ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే నర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు, చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కేంద్రం సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదని ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన కానీ, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5గురు చిక్కపోయినారు. ఎందుకు చిక్కొని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేర్లకు నీళ్లు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేర్లకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతే అని అందరికీ తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5గురు బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్టులు పంపాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడెలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున
ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులు ఉన్నా. ఈరోజు ఇక్కడ కూడా హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.